బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది ప్రియ చెల్లి రత్నమ్మ వైజాగ్ నుంచి. ఆ చెల్లి ఎందుకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది అనగా తనకు 2 మనవళ్ళు ఉన్నారు. ఒక బాబు అఖిలేష్ రాజ్, రెండోవాడు అక్షిత్ రాజ్. వారి కొరకు, వారి యొక్క క్షేమం కొరకు, విద్య కొరకు యేసు అనుచరులంగా ప్రార్థించాలని, యేసు అనుచర శ్రోతలు వీక్షకులు ప్రార్థించాలని ఈ చెల్లి రత్నమ్మ స్పాన్సర్ చేసింది. రత్నమ్మ ఆరోగ్యం కొరకు, తన మనమల్ల అభివృద్ధి కొరకు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. పిల్లనై కారడవి తిరిగితి నాయనా. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. మొరల నాలకించుము జాలిగల నాయనా. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. చేర్చి బుద్ధి చెప్పుము మొత్తునైతిని నాయనా. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? ప్రతిరోజు మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ప్రభు వారిని నేను ఎంతో స్తుతిస్తున్నాను. ఫిలోమోను వ్రాసిన పత్రిక ధ్యానంలోనికి మనం వెళ్ళాలి. దానికి ముందుగా ఒక పాట విందాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు.
వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మా యొక్క తెలుగు ప్రజలను మీరు ప్రేమించి మా సొంత భాషలో మాకు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు అందించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది మీ వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారు నాయన, మీ వాక్య విశ్లేషణను ఎంతమంది క్రమంగా వింటున్నారు, వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం ప్రభువా. నాయన, ఈ కార్యక్రమం గురించి తెలిసినప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తున్న ప్రియులను కూడా మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం నాయన. మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆధ్యాత్మిక నష్టాన్ని పొందుతాము అనే సత్యాన్ని వారికి ఎరుకపరచుమని అడుగుతున్నాను నాయన. నాయన, మీ వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. రక్షింపబడిన యవ్వన బిడ్డల కొరకు మీకు స్తోత్రాలు నాయనా. రక్షింపబడని యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా రక్షింపబడే కృప దయచేయమని అడుగుతున్నాను నాయనా. కొంతమంది వయసులో పెద్దవారైనప్పుడు కూడా ఇంకా మారు మనసు అనుభవం లేకుండా ఉండి ఉంటారు ప్రభువా. వారి కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా. వారు మారు మనసు పొందకుండా మరణిస్తే నిత్య నరకంలోనికి వెళ్తారనే సత్యాన్ని వారికి ఎరుకపరచుమని అడుగుతున్నాను నాయనా. మారు మనసు పొందిన వృద్ధాప్యంలో ఉన్న మా ప్రియ బ్రదర్స్ కొరకై, సిస్టర్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దయతో మా ప్రియులను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంచుమని అడుగుతున్నాను ఆయన. వారు శేషించిన జీవితం మీ నామ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఈ వాక్య ధ్యానము కుటుంబాలకు, సంఘాలకు క్షేమంగా ఉండడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ఇంట్లో ఉండే పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా యవనస్తుల యొక్క వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది యవన బిడ్డలు వివాహ విషయాల్లో చాలా కృంగిపోయి ఉన్నారు. వారు వయసులోనికి వచ్చారు, సరైన సంబంధాలు దొరకక చాలా నిస్పృహ నిరాశల్లో ఉన్నారు. వారిని కన్న తల్లిదండ్రులు కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, ఏ విషయంలోనూ మీరు నిస్పృహ నిరాశలకు లోను కావద్దు అని ఒక దేవుని సేవకునిగా చెబుతున్నాను. ఎందుకు అనగా, మీరు కనడానికి ముందుగా మీ బిడ్డలను ఎరిగిన దేవుడు, మిమ్మలను ఎరిగిన దేవుడు, మీ బిడ్డలను ఎరిగిన దేవుడు తగిన సమయంలో అనగా ఆయన సమయంలో మీ బిడ్డల యొక్క వివాహాలు తప్పనిసరిగా జరిపిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంట్లో యవ్వన బిడ్డలు బాగుగా ఉన్నారు కదూ. ఈ నాళ్ళలో పదే పదే నేను చెబుతున్నాను, యవ్వన వ్యవస్థ పాడైపోయింది. ఈ యవ్వన బిడ్డలు మంచిగా పెరగాలి. ఈనాడు యవ్వన బిడ్డలు తప్పు త్రోవలలో జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా వారి యొక్క క్యారెక్టర్ను పాడు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి అండి. పెండ్లి కాకముందే తల్లులు కావడం, పెండ్లి కాకముందే తండ్రులు కావడం వింటూ ఉన్నప్పుడు హృదయం చాలా బాధగా ఉంటుంది. ప్రియ బిడ్డలారా, విషయాలు ఆలోచించాలి. ఒక తండ్రిగా, దేవుని సేవకునిగా మీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తెలుగు ప్రజలు రక్షింపబడాలి. తెలుగు ప్రజల యొక్క యవనస్తులు రక్షింపబడాలి. రక్షణలోనే ఉంది పరమార్థం. కాబట్టి రక్షణ అనేది పాప జీవితం నుంచి విడుదల. ఆ పాపం నుంచి విడుదల కలిగినప్పుడే మానవుడి యొక్క జీవితంలో సంపూర్ణ ఆశీర్వాదం కలుగుతుంది. డబ్బులుంటే ఆశీర్వాదం కాదండి. లేక మేడలు మిద్దలు కార్లుంటే
ఆశీర్వాదకరం కాదు, అది కొద్ది కాలమే. కానీ నా ప్రియ బిడ్డలారా, ఒక తండ్రిగా బాధతో చెట్టునను ఈ దినాల్లో సాతానుడు అనేక మందిని తప్పు త్రావులకు నడిపిస్తున్నాడు. ఈ దినాల్లో తప్పు బోధలు కూడా వచ్చేసినాయి. కొద్దిసేపటికి రక్షణ పొందవలసిన అవసరం లేదు, పాపములో జీవించిన పరలోకంలోకి వెళ్ళిపోతారు అని చెప్పే బోధలు వస్తాయేమో. చాలా విచారకరమైన సంగతి అండి. ఈ యొక్క బోధల యొక్క విశ్లేషణను మీరు జాగ్రత్తగా విని ఏది వాక్యానుసారమో ఏది వాక్యానుసారం కాదో ఆలోచించాలి. మంది వస్తే వారు కరెక్ట్గా చెప్పినట్టు కాదు. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడవడైననేమి కర్మపాలు. కాబట్టి ఎంతోమంది వచ్చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఏమేమో జరిగిపోతున్నాయి, పేర్లు చెప్తున్నారు, అవి చెప్తున్నారు. నా ప్రియ బిడ్డలారా, మీరు ఆలోచించాలి. దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్, ఆ పరిశుద్ధతను కాపాడాలి. మంచిది. ఫిలోమానుకు రాసిన పత్రికను గూర్చి గత వారంలో నేను ప్రారంభించాను. గత శనివారం నేను ప్రారంభించాను. ప్రతి శనివారము ఒక్కొక్క పత్రిక నేను చెప్తూ ఉంటాను. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలను మనం ధ్యానం చేద్దాం. ఫిలోమానుకు రాసిన పత్రిక వచనం వెంబడి వచనాన్ని ధ్యానించడానికి ముందుగా ఈ ఫిలోమానుకు రాసిన పత్రికలో 25 వచనాలే ఉన్నాయి, కానీ 11 పేర్లు రాయబడినట్లుగా మనం చూస్తాం. అంటే 11 నామవచనాలు ఇందులో రాయబడ్డాయి. ఎవరు అనగా, 1 పౌలు గారు, 2వది తిమోతి, 3 ఫిలోమాను, 4 సహోదరి అయిన అప్పియ, మొదటి 2 వచనాల్లోనూ ఈ పేర్లు ఉన్నాయి. 5 అర్కిప్పు, ఇంతవరకు మొదటి 2 వచనాల్లో ఉన్నాయి. తర్వాత 6వ పేరు ఒనేసిము, 7వ పేరు ఎపఫ్రా, 8వ పేరు మార్కు, 9వ పేరు అరిస్తార్కు, 10వ పేరు దేమా, 11వ పేరు లూకా. ఈ వ్యక్తుల విశేషాలు కొన్ని చెబుతాను. వాటిని గ్రహించి వేటి ప్రకారము మనం జీవించాలో, ఎవరి ప్రకారము మనము జీవించకూడదు అనేది మనము ఆలోచించాలి. ఈ 11 మందిలో 10 మంది పౌలు గారి యొక్క స్నేహితులుగా చివరి వరకు నిలిచారు. ఒక వ్యక్తి లోకాన్ని స్నేహించి పౌలు గారిని విడిచిపెట్టాడు. ఆ వ్యక్తి పేరు దేమ. అతడు పౌలు గారిని విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. మిగిలిన 10 మంది ఎంతో ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటి పేరు పౌలు గారు అని చెప్పారు కదూ. పౌలు అనే మాటకు చిన్నవాడు లేక దీనుడు అని అర్థం. అవును, పౌలు యొక్క జీవితాన్ని అంతటిని మనం ధ్యానించి సమీక్షించినట్లయితే పౌలు గారు ఎంతో దీన మనసుతో ఆయన జీవిస్తూ వచ్చాడు. ఆయన ప్రభువును పోలి నడుచుకున్నాడు. ప్రభువు దేవుడైంది, యేసయ్య దేవుడైంది, తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చారండి. ఇదే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా వ్రాశారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనానికి చదువుతున్నాను. ఆయన యేసయ్య దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా
విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తన తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభు వారిక దీన మనస్సు, యేసు ప్రభు వారిక తగ్గింపు పౌలు గారు అనుకరిస్తూ వచ్చాడు. మన యొక్క జీవితాల్లో కూడా మనము అనుకరించవలసింది, మనము అనుసరించవలసింది యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారిని అనుకరించిన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలండి. నేను ఆ యేసయ్యను పోలి నడుచుకున్నాను, అంతగా తగ్గించుకున్నాను, దీనుడుగా చేపడను, మీరు నన్ను పోలి నడుచుకుంటే చాలు అని చెప్పగలిగిన ధైర్యం ఈ దినాలలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉండడం ఆశీర్వాదకరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు తన వృద్ధాప్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాస్తూ ఈ రీతిగా చెప్పారండి. ఏమని చెప్పారు అనగా, మొదటి కొరింథీయులకు రాసిన ఏం చెప్పారు అనగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా ఉంది. బైబిల్ వారు క్విక్గా చూడండి. 10వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేను ఏమైనాను, అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని యొక్క కృపయే. తన వృద్ధాప్యంలో ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడిన మహనీయుడు పౌలు గారు. ఇంకా వయస్సు పెరుగుతుండగా ఎఫెసీ పత్రిక వ్రాస్తూ ఆయన ఏమన్నాడు అనంటే, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అని అన్నాడండి. ఎఫెసీలకు వ్రాసిన పత్రికలో మనం చూస్తాం. ఇంకా వయస్సు పెరుగుతూ ఉండగా తిమోతికి వ్రాస్తూ ఏమన్నాడు అనగా, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ రీతిగా వ్రాశారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబర్చున్నట్లు నేను కనికరింపబడుతున్నాను. ప్రధాన పాపిని, పాపులలో ప్రధానుడను. ఎంత తగ్గింపు అండి! పౌలు గారు ఎంత ఆధ్యాత్మికంగా పెరుగుతూ వచ్చాడో అంత తగ్గింపు కలిగినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తే అంతగా ప్రభు మహిమ కొరకు జీవించాలని నేను మనవి చేస్తున్నాను. ఎంతగా తగ్గితే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ యవన బిడ్డలారా, మీరు చదువుకుంటున్నారు కదా, మీ చదువులో కూడా మీరు తగ్గింపును నేర్చుకోనండి. దేవుడు నీకు తెలివితేటలు ఇస్తే ఆ తెలివితేటలు బట్టి మంచిగా చదువుకో. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే ఆ ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. నాకు మంచిగా ఆరోగ్యం ఉందని ఇష్టానుసారంగా తిరిగితే ఆరోగ్యం చెడిపోతుంది, నష్టం నీకే కలుగుతుంది. కాబట్టి నీ జీవితంలో ప్రతి విషయంలో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట
నేను మనవి చేస్తున్నాను. ఫిలోమానుకు రాసిన పత్రికలో ఉన్న రెండవ పేరు ఏమిటనగా సహోదరుడైన తిమోతి. చూస్తారు కదా, 1వ అధ్యాయము 1వ వచనం. తిమోతి పౌలు గారి యొక్క ఆధ్యాత్మిక కుమారుడు. ఆయనను ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరుడైన తిమోతి అంటున్నాడు. రక్షింపబడిన మనం అందరము సహోదరులము, సహోదరులము కదూ. కొన్ని సంఘాలలో చాలా భేదం ఉంటుందండి. ఎంత గొప్ప సంఘాలు అని చెప్పుకున్నప్పుడు కూడా సంఘాలలో వ్యక్తి యొక్క హోదాను బట్టి గౌరవం ఉంటుంది, కానీ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి గౌరవం ఉండడం లేదు. చాలా విచారకరమైన సంగతి అండి. పౌలు గారి యొక్క ఈ గొప్ప లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. సహోదరుని తిమోతి అంటున్నాడు అని అంటే తిమోతి రక్షింపబడిన యవనస్తుడు అని మనము గ్రహించాలి. కొన్ని సంఘాలలో తండ్రి గారు అంటారు, అయ్యగారు అంటారు. అయ్యగారు అంటే మన తెలుగు భాషలో ఒకవేళ వాడుకగా కొన్ని ప్రాంతాల్లో వాడతారేమో, కానీ తండ్రి గారు అనేది అంత మంచి పదం కాదేమో, అంటే ఒక మనుషునికి వాడవలసిన పదం కాదేమో అనేది నా యొక్క ఉద్దేశం. మన తండ్రి ఎవరు? మన తండ్రి మన దేవుడు. దేవుణ్ణి ప్రక్కకు పెట్టి ఒక మనుషుణ్ణి తండ్రి అని అంటే దేవునికి రావాల్సిన మహిమను, గొప్పతనాన్ని మనుషునికి ఇస్తున్నామేమో అని మనం ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇతని సొంత గ్రామము లుస్త్ర. ఇతడు లుస్త్రలోను 30 మైళ్ళ దూరంలో ఉన్న ఈకొనిలోను మంచి పేరు పొందినవాడు. అవును, మనం ఏ గ్రామంలో పుట్టామో, ఏ పట్టణంలో పుట్టామో, ఏ నగరంలో పుట్టామో, మనం పుట్టిన చోట మంచి పేరు కలిగి ఉండాలి. నేను మనవి చేస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించాలి. ఈడు ఈ ఊర్లో ఉన్నాడు, ఈ ఊర్లో ఉన్నంతసేపు నెమ్మది ఉండదు. ఏదో దెబ్బలాట్లు రేపుతూనే ఉంటాడు. కొంతమందిని గురించి ఆ రీతిగా అనడం వింటూ ఉంటాను. కాబట్టి ఆ రీతిగా జీవించకూడదు. తిమోతి అనే మాటకు దేవుని గణపరచువాడు అని అర్థం. తిమోతి జీవితాన్ని మనము ఆలోచించినట్లయితే తిమోతి తన జీవితం ద్వారా దేవునిని గణపరిచాడు. మరి ఒకసారి చెప్తున్నాను, మన యొక్క జీవిత గురి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కాదు, ప్రభువును గణపరచడమే మన జీవిత ధ్యేయంగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు యవనస్తుడైన తిమోతికి డబ్బు విషయంలో, క్యారెక్టర్ విషయంలో, ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తూ వచ్చారు. ఆ రీతిగానే తన యొక్క క్యారెక్టర్ను తిమోతి కాపాడుకున్నాడు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా మనకు తెలుసు. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. కొంతమంది ధనమున వారు చాలా నెమ్మదిగా ఉండడం, ప్రభు కొరకు జీవించడం నేను ఎరుగుతున్నాను కొద్దిమంది. కానీ కొంతమంది డబ్బు ఉంటే చాలు ఎంత బడాయి చేస్తారండి, ఎంత గర్వంగా ఉంటారండి, ఎంత విర్రబీగుతూ ఉంటారండి, ఎవరిని లెక్క చేయకుండా జీవిస్తూ ఉంటారు. ఇహమందు ధనవంతులైన వారు గరిష్ఠులు అవుతారు. ఓ నా ప్రియ కుమారుడా తిమోతి, ఆ రీతిగా ఉండవద్దు అని ఆయన రాస్తున్నాడు. ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా రాస్తున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుమో గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఓ మై డియర్ సన్ తిమోతి,
నువ్వు మాదిరిగా ఉండవలసింది అవిశ్వాసులు కాదు, నువ్వు మాదిరిగా ఉండవలసింది విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మన యొక్క జీవితాల్లో కూడా ఈ రాత్రి ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం నేర్చుకున్నాం. ఆ వ్యక్తుల వలె జీవించటానికి మనము తీర్మానం చేసుకోవాలి. ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను దీన మనస్కుడుగా జీవించటానికి సహాయం చేయండి నాయన, మంచి పేరు పొందిన వారిగా జీవించటానికి నాకు సహాయం చేయండి ప్రభువా, నా జీవితంలో మిమ్మల్నే గణపరిచే స్థితి నాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థిస్తూ మంచి విశ్రాంతి తీసుకుని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ కార్యక్రమానికి దయచేసి సహాయపడండి. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మలను దీవిస్తారు. వన్స్ అగైన్ మే గాడ్ బ్లెస్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Degree Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.